ఆల్ఫాబెట్స్ టెస్ట్ నుంచి పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, వాటిని వెళ్ళి చూడండి. ఇవాళ మనం పార్ట్ 3 వీడియో చూద్దాం. పార్ట్ 1లో మనం బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము, బేసిక్ కాన్సెప్ట్ ఇంకా క్వశ్చన్స్. పార్ట్ 2 వచ్చేసరికి ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, ఎటువంటి టైప్స్, అందులో టైప్స్ అని డిస్కస్ చేసాము. ఇవాళ పార్ట్ 3లో కండిషన్ 3 చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఆల్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్ అన్నాడు. అంటే ఏంటి, జనరల్గా మనకి ఆల్ఫాబెట్స్ ఎలా A to Z ఉంటాయి కదా, A to Z అంటే ఏ వచ్చేసి మనకి 1, Z వచ్చేసి 26 అంతే కదా జనరల్గా. ఇప్పుడు ఈ కండిషన్ ఏమంటున్నాడు, ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్ అంటే Z to A అంటే ఏంటి, ఇప్పుడు Z వచ్చేసి మనకి 1 అవుతుంది, A వచ్చేసి 26 అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు దానికన్నా ముందు ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2లో మీకు కొన్ని చెప్పా. క్వశ్చన్లో లెఫ్ట్ అని కనిపిస్తే మనము సబ్ట్రాక్షన్ చేస్తాం, అండ్ రైట్ ఇంకా రైట్ అని కనిపిస్తే అప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేస్తాం. అదే ఒకవేళ లెఫ్ట్ రైట్ కనిపిస్తే యాడ్ చేస్తాం, అండ్ రైట్ లెఫ్ట్ కనిపించినా సరే యాడ్ చేస్తాం. ఇంతే కదా, ఈ 4 కదా. ఈ 4 అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ మొత్తంలో ఈ 4 మీదనే బేస్ అయి ఉంటాయి. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము కండిషన్ 3 మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. కండిషన్ 3 నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఈజ్ రిటర్న్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్ విచ్ విల్ బి ద 5th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ 9th లెటర్ ఫ్రమ్ రైట్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 5th లెఫ్ట్ అన్నాడు, 9th రైట్ అన్నాడు. సో లెఫ్ట్ రైట్ ఉంటే ఏమని చెప్పా, యాడ్ చేయాలి. 9 + 5 14. ఇక్కడ ఏంది, ఫ్రమ్ రైట్ అన్నాడు. ఆల్రెడీ చెప్పా, ఫ్రమ్ రైట్ ఫ్రమ్ లెఫ్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఫ్రమ్ రైట్ అన్నాడు, 14th రైట్. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తాం, జనరల్గా పార్ట్ 1లో పార్ట్ 2లో చెప్పిన దాని ప్రకారం 14 రైట్ కదా. సో 27 - 14 చేస్తాము, 13 అని చెప్పేసి దానికి తగ్గట్టుగా రాసుకుంటాం. కానీ అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్. 27th ఎందుకు చేస్తాం మనం జనరల్గా రైట్ అన్నప్పుడు, A to Z ఉన్నప్పుడు ఫ్రమ్ రైట్ అంటే రైట్ Z నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అందుకే 27th మైనస్ చేస్తాం. కానీ ఇక్కడ రివర్స్డ్ అన్నాడు. రివర్స్డ్ అంటే మనకేంది, Z to Aనే కదా. ఇప్పుడు ఇక్కడ ఫ్రమ్ రైట్ అంటే ఏ నుంచి జనరల్గా స్టార్ట్ అవుతాయి కదా, A B C అలా. కానీ ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు మనం అప్పుడు 27th మైనస్ చేయాలి. ఎందుకంటే Z Y X ఇలా ఇవి క్యాలిక్యులేట్ చేయాలంటే మనము 27th మైనస్ చేయాలి. అది ఓన్లీ ఈ కండిషన్ 3కి మాత్రమే. అన్ని ఆల్ఫాబెట్స్ రివర్స్ ఉన్నాయి అన్నప్పుడు రైట్ వస్తే నార్మల్గా డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు మాత్రమే మనము 27th మైనస్ చేస్తాము, ఓన్లీ కండిషన్ 3కి అది. సో ఇప్పుడు 14 రైట్ వచ్చింది. దీనికి ఆన్సర్ ఏంది, 14 రైట్ అంటే N వస్తుంది ఆన్సర్. సో మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అన్ని ఆల్ఫాబెట్స్ రివర్స్లో ఉన్నాయి అన్నప్పుడు ఫ్రమ్ రైట్ అంటే మనము సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు 27th మైనస్ చేయాలి. నార్మల్గా ఆల్ఫాబెట్స్ అన్ని రివర్స్లో లేవని చెప్పి బేసిక్ క్వశ్చన్స్ లేదా కండిషన్ 1 కండిషన్ 2 ప్రకారం ఇస్తే అప్పుడు 27th మైనస్ చేస్తాము ఫ్రమ్ రైట్ అన్నప్పుడు. కానీ ఇక్కడ చూడండి, థర్డ్ కండిషన్ ఏంది, అన్ని ఆల్ఫాబెట్స్ రివర్స్లో ఉన్నాయి అంటే A to Z అనేది Z to A అయ్యాయి. అప్పుడు రైట్ నుంచి జనరల్ ABC కౌంటే వస్తుంది కదా. సో డైరెక్ట్ రాసేయచ్చు మనం. ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు ZYX ఇలా వస్తుంది, అందుకే దానికి 27 మైనస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇఫ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ రివర్స్డ్ ఆర్డర్ విచ్ విల్ బి ద లెటర్ 4th లెఫ్ట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏమన్నాడు, అన్ని ఆల్ఫాబెట్స్ రివర్స్లో ఉన్నాయి, విచ్ విల్ బి ద 4th లెటర్ టు రైట్ ఆఫ్ 13th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఏమి ఇచ్చాడు, 4th రైట్ ఇచ్చాడు ఒకటి, ఇంకోటి 13th లెఫ్ట్ అన్నాడు. 13 లెఫ్ట్. సో రైట్ లెఫ్ట్ ఉంటే ఏంటి, యాడ్ చేయాలి. 13 + 4 ఎంత, 17. ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు, 17 లెఫ్ట్. ఇక్కడ అన్ని ఆల్ఫాబెట్స్ రివర్స్లో ఉన్నాయి అన్నాడు. సో 27 నుంచి మైనస్ చేయాలి లెఫ్ట్ అన్నప్పుడు. 27 - 17 ఎంత మనకి 10. 10th ఆల్ఫాబెట్ ఏంది మనకి J. సో ఆన్సర్ అనేది J. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇఫ్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఈజ్ రిటర్న్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్ విచ్ విల్ బి ద 5th లెటర్ టు రైట్ ఆఫ్ 12th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. ఏమి ఇచ్చాడు, 5th రైట్ అన్నాడు ఒకటి, ఇంకోటి 12th రైట్ అన్నాడు. 12 రైట్ సేమ్ ఉంటే సబ్ట్రాక్షన్. సో 5 12 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 7 కదా. 7 ఫ్రమ్ రైట్ అన్నాడు. సో ఫ్రమ్ రైట్ అంటే మనకి ఏంటి, 27th మైనస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ అన్ని రివర్స్లో ఉన్నాయి. సో 7th రైట్ ఏంది,
జీ కదా. సో ఆన్సర్ అనేది జీ అవుతుంది మనకి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కండిషన్ 3 నుంచి సెకండ్ లెటర్ టు రైట్ అన్నాడు. సెకండ్ రైట్ అండ్ నైన్త్ లెటర్ ఫ్రమ్ లెఫ్ట్. నైన్త్ లెఫ్ట్ అన్నాడు. రైట్ లెఫ్ట్ అంటే ఏంటి? ఫోర్త్ అడిషన్ చేయాలి. 9 + 2 11 అవుతుంది. 11 ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 11th లెఫ్ట్. చెప్పా కదా ఆల్ఫాబెట్స్ రివర్స్లో ఉన్నాయి కానీ క్వశ్చన్లో ఇచ్చాడు. అంటే మనం ఏంటి ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు 27th మైనస్ చేయాలి. 27 - 11 ఎంత మనకి? 16. 16th లెటర్ ఏంది మనకి జనరల్ ఆల్ఫాబెట్స్లో? పిఏ కదా. సో ఆన్సర్ అనేది పి అవుతుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఇంకో మోడల్ క్వశ్చన్. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 అయిపోయాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ వచ్చాం కదా. ఇది ఇంకో డిఫరెంట్ మోడల్. విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ జీ అండ్ క్యూ ఇన్ ద గివెన్ ఆల్ఫాబెట్స్ అన్నాడు. ఇప్పుడు జీ అంటే మనకి ఎంత? 7 కదా. అండ్ క్యూ వచ్చేసి మనకి 17. ఈ రెండింటి మధ్యలో ఎగ్జాక్ట్కి బిట్వీన్లో ఏ ఆల్ఫాబెట్ ఉంటుంది అని అడుగుతున్నాడు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనము 7 + 17/2 చేయాలి. 7 + 17 ఎంత మనకి? 24 కదా. 24/2 అంటే ఎంత వస్తుంది మనకి? 12 కదా. 12 అంటే ఎల్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇటువంటి టర్మ్స్ ఎగ్జాక్ట్లీ మిడ్వే అన్నప్పుడు 2 నెంబర్స్ ఇస్తాడు కదా, 2 ఆల్ఫాబెట్స్ ఇస్తే వాటి రెండింటిని యాడ్ చేసి /2 చేస్తే మనకి ఆ ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ వస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు విచ్ లెటర్ ఈజ్ మిడ్వే బిట్వీన్ ది 18th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద గివెన్ ఆల్ఫాబెట్ అన్నాడు. ఏంది 18th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్? 18th లెఫ్ట్ అన్నాడు. అండ్ 18th లెఫ్ట్ ఒకటి, ఇంకొకటి ఏంటి 10th లెటర్ ఫ్రమ్ రైట్ అన్నాడు. 10th ఫ్రమ్ రైట్ సైడ్. ఇప్పుడు ఫ్రమ్ రైట్ అంటే మనం ఏం చేసామని చెప్పా కదా, 27 నుంచి మైనస్ చేయాలని. ఎందుకంటే 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. 26 n అయినప్పుడు n+1 నుంచి మనము వచ్చిన దాన్ని మైనస్ చేస్తామని. సో 27 - 10 ఎంత మనకి? 17 కదా. సో 17th ఫ్రమ్ లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మిడిల్ ఆల్ఫాబెట్ ఏందని అడుగుతున్నాడు. ఒకటేమో 18th లెటర్, ఇంకోటేమో 17th. 17th వచ్చేసి మనకి క్యూ కదా. 18th ఉంది ఆర్ కదా. ఈ రెండింటి మధ్యలో మిడిల్ టర్మ్ ఏముంటుంది? ఏముండదు కదా. ఇప్పుడు నెంబర్ సిరీస్లో 16 తర్వాత 17 వస్తుంది, నెక్స్ట్ ఎంపడే 18 వస్తుంది. ఇప్పుడు 17th 18th మధ్యలో మిడిల్ టర్మ్ ఏముండదు కదా. సో ఆన్సర్ వచ్చేసి నో లెటర్. ఈ రెండింటి మధ్యలో ఏ లెటర్ ఉండదు, అదే ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏమన్నాడు? విచ్ లెటర్ విల్ కమ్ 6th టు లెఫ్ట్ ఆఫ్ 12th ఫ్రమ్ రైట్ అన్నాడు. ఓకే, ఈ దాకా ఓకే, అంత నార్మల్. ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్. సో ఫస్ట్ మనం ఈ దాకా చేసేద్దాం. 6th లెఫ్ట్ అన్నాడు, 12th రైట్ అన్నాడు, అంతే కదా. 6th టు లెఫ్ట్, 12th ఫ్రమ్ రైట్. సో లెఫ్ట్ రైట్ ఆపోజిట్ అంటే యాడ్ చేస్తాం. 18th ఫ్రమ్ రైట్ అన్నాడు. సో 18th రైట్ అంటే మనం ఏంది 27 మైనస్ చేయాలి కదా ఫ్రమ్ రైట్ అంటే. ఎందుకంటే జనరల్ ఇక్కడ మనకేం కండిషన్ ఇవ్వలే, ఆల్ ఆల్ఫాబెట్స్ ఆర్ ఇన్ రివర్స్ ఆర్డర్ అని ఏం చెప్పలే. అందుకే ఫ్రమ్ రైట్ వచ్చినప్పుడు 27 మైనస్ చేస్తాం. 27 - 18 ఎంత మనకి? 27 - 18 ఎంత మనకి? 9 కదా. సో 8 దాకా 9 వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్. ఇప్పుడు 9 అనేది మనకి ఫస్ట్ హాఫ్లో వస్తుందా సెకండ్ హాఫ్లో వస్తుందా? గెస్ చేయండి. ఇది ఫస్ట్ హాఫ్లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్లో 9th లెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు A to M కదా మనకి ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి A to M. A అంటే 1, M అంటే 13. అండ్ సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకి N to Z ఉంటాయి. N అంటే 14, Z అంటే 26. ఇదే కదా నేను మీకు చెప్పింది పార్ట్ 2లో. ఫస్ట్ హాఫ్ 1 to 13, సెకండ్ హాఫ్ 14 to 26. సో ఇప్పుడు 9 అనేది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్స్కి మనం ఏం చేస్తాం, అవి రివర్స్లో ఉన్నప్పుడు 14తో మైనస్ చేయాలని చెప్పా కదా. సో 14 - 9 చేయండి, ఎంత వస్తుంది? 5. 5 అంటే మనకి ఈఏ కదా. సో ఈ అనేది ఆన్సర్. ఒకవేళ ఇక్కడ సెకండ్ హాఫ్ ఆల్ఫాబెట్ వస్తే అప్పుడు మనము 40తో మైనస్ చేయాలని చెప్పే కదా. సెకండ్ హాఫ్ వస్తే 40తో మైనస్ చేయాలి. సో అవి గుర్తుపెట్టుకోండి. సో ఆల్ఫాబెట్స్ టెస్ట్ నుంచి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో కలిపి మీకు అన్ని టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇంకా ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేశాను. ఒకసారి షార్ట్గా డిస్కస్ చేద్దాం ఏమేమి కవర్ చేసామనేది. ఫస్ట్ పాయింట్ ఏంది, మెయిన్గా లెఫ్ట్ అనే క్వశ్చన్లో ఇస్తే సబ్ట్రాక్షన్ చేస్తాం. అండ్ రైట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం.
లెఫ్ట్ రైట్ ఇస్తే అడిషన్, రైట్ లెఫ్ట్ ఇస్తే అప్పుడు కూడా అడిషన్. ఇదే కదా ద మెయిన్ మోస్ట్ థింగ్ మనకి ఈ ఆల్ఫాబెట్ టెస్ట్లో. ఈ 4 అనేటివి పక్కా గుర్తుండాలి. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంది, ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్. ఈ 2 అనేటివి గుర్తుపట్టండి. ఫ్రమ్ లెఫ్ట్ ఇచ్చాడా ఫ్రమ్ రైట్ ఇచ్చాడా దానికి తగ్గట్టుగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఇంకోటి ఏంది, జనరల్గా ఇప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్ ఉంది, అన్ని ఆల్ఫాబెట్స్ నార్మల్ ఆర్డర్లో ఉన్నాయి. అప్పుడు ఫ్రమ్ రైట్కి మనము 27తో మైనస్ చేస్తాం. ఫ్రమ్ లెఫ్ట్కి అదేం లేదు, నార్మల్ డైరెక్ట్ రాసేయచ్చు. ఇప్పుడు 9 వస్తే 9కి తగ్గట్టుగా ఐ, ఒకవేళ 10 వచ్చింది అనుకోండి జే, అలా. ఒకవేళ ఫ్రమ్ రైట్ అన్నాడు అనుకోండి, ఫ్రమ్ రైట్కి ఇప్పుడు సపోజ్ 18 వచ్చింది, 27 మైనస్ 18 చేయాలి. 27 మైనస్ 18 ఎంత వస్తుంది మనకి, 9, అంటే ఐ, అలా. ఇది జనరల్గా ఆల్ఫాబెట్స్ అన్ని సేమ్ ఆర్డర్లో ఉన్నప్పుడు. ఇంకోటి ఇప్పుడు కండిషన్ 1 ఏం చెప్పాం మీకు, ఫస్ట్ హాఫ్ రివర్స్లో ఉన్నప్పుడు. ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్స్ రివర్స్డ్ అంటే ఏ టు ఎం అనేటివి ఎం టు ఏ లాగా చేంజ్ అయినప్పుడు. అప్పుడు ఏంటి, వచ్చిన ఆన్సర్ని 14తో మైనస్ చేయాలి. అదే కదా నేను మీకు చెప్పింది, ఇక్కడ 14తో మైనస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంది, కండిషన్ 2 సెకండ్ హాఫ్ రివర్స్ అయినప్పుడు. సెకండ్ హాఫ్ రివర్స్, సెకండ్ హాఫ్ రివర్స్లో ఉన్నప్పుడు అంటే సెకండ్ హాఫ్ ఏంటి మనకు ఆల్ఫాబెట్స్ ఎన్ టు జెడ్ అంతే కదా. ఇవి రివర్స్ అయినప్పుడు అంటే జెడ్ టు ఎన్ అయినప్పుడు. ఇక్కడ ఏ ఏ అంటే 1, ఎం అంటే 13, అవి రివర్స్ అయినప్పుడు ఏంది, ఎం 1 అవుతుంది, ఏ 13 అవుతుంది. ఇక్కడ ఎన్ అంటే జనరల్గా 14, జెడ్ వచ్చేసి 26 కదా. ఇవి రివర్స్ అయితే జెడ్ 14 అవుతుంది, ఎన్ 26 అవుతుంది. ఇలా అయినప్పుడు మనము 40తో మైనస్ చేయాలి వచ్చిన ఆన్సర్ని. అప్పుడు మనము ఆ ఆల్ఫాబెట్ ఏదో కనిపెట్టవచ్చు. అండ్ ఫైనల్గా కండిషన్ 3 వచ్చేసి ఏంది, అన్ని ఆల్ఫాబెట్స్ రివర్స్లో ఉన్నప్పుడు. ఆల్ ఆల్ఫాబెట్స్ రివర్స్డ్, అన్ని ఆల్ఫాబెట్స్ రివర్స్లో ఉన్నప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ ఉంటే 27తో మైనస్ చేయాలి. ఫ్రమ్ రైట్ ఉందనుకోండి, ఫ్రమ్ రైట్ ఉంటే అలా ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఏది వస్తే అదే. 9 వచ్చింది అనుకోండి ఐ, అలా. ఎందుకంటే ఇప్పుడు దీనికి డిఫరెన్స్ సెకండ్ పాయింట్ ఉందా దీనికి, ఇంకా లాస్ట్ దానికి కండిషన్ 3 ఏంటంటే, ఇప్పుడు ఇది జనరల్ ఆర్డర్ ఏ బి సి డి అలా జెడ్ వరకు. అంటే ఫ్రమ్ లెఫ్ట్ ఉన్నప్పుడు ఏంది, లెఫ్ట్ నుంచి మనం నార్మల్గా కౌంట్ చేసి చెప్పొచ్చు. ఫ్రమ్ రైట్ అన్నప్పుడు కౌంట్ చేస్తే కష్టం అవుతుంది గుర్తుపెట్టుకోవడం, అందుకే 27తో మైనస్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఆల్ ఆల్ఫాబెట్స్ రివర్స్ అంటే ఏ టు జెడ్ని రివర్స్ చేశాడు. A1 Z26 ఉండేది జెడ్ టు ఏ చేశాడు, అంటే జెడ్ అనేది 1 అవుతుంది, ఏ అనేది 26 అవుతుంది, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, బి అనేది మనకి 25 అవుతుంది. సో అప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ నుంచి జెడ్ ఉంటుంది కదా, జెడ్ ఇక్కడ ఏంది వై ఎక్స్, ఇవి కనుక్కోవడం కష్టం కదా. అందుకే ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు 27తో మైనస్ చేస్తాము. ఫ్రమ్ రైట్ అన్నప్పుడు జనరల్గా నార్మల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పవచ్చు మనం ఆన్సర్. సో ఇవి మనకి ఆల్ఫాబెట్ టెస్ట్లో మెయిన్ మొత్తం అన్ని 3 పార్ట్స్లో కలిపి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము. సో ఆల్ఫాబెట్స్ టెస్ట్ నుంచి 3 పార్ట్స్లో అన్ని కవర్ చేసాము. ఇవే ఆ షార్ట్లో ఇవే అవి కవర్ చేసింది మనము. సో వీడియో ఎన్ని వరకు చూసిన వాళ్ళు ఉంటే ఒక లైక్ కొట్టండి, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఈ 3 పార్ట్స్ అందరికీ ఉపయోగపడుతుంది, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.